నమస్తే ఎవ్రీబడి. వెల్కమ్ టు జోస్ వ్లాగ్స్. సో లాస్ట్ టైం వీడియోకి చాలా మంది చాలా బాగా కమెంట్స్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో లాస్ట్ టైం హెయిర్ రెమెడీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోని ఒక్కసారి చూడండి. 4, 5 రెమ్మల కరివేపాకు, రాత్రి నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండిటిని కలిపి మిక్సీ జార్‌లో వేసి కాస్త వాటర్ ఏసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ చేసిన మిశ్రమాన్ని నేచురల్ కొబ్బరి నూనె అయినా సరే, పారాషూట్ ఆయిల్ అయినా సరే కొంచెం లుక్ వార్మ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని దాంట్లో మిక్స్ చేసి స్కాల్ప్‌కి అప్లై చేసేసుకోండి. 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. అంతే. సో చూసారు కదండి నా వీడియో. ఇది వారానికి 2 టైమ్స్ అప్లై చేయాలి. సో కొంతమంది అన్ని రెమెడీస్ యూజ్ చేశాం మేడం, అయినా కూడా మాకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. అంటే పీసీఓఎస్ ప్రాబ్లం అని, విటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్, బి12 డెఫిషియన్సీ ఇలా ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ చాలా ఉంటుందండి. సో ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి కాల్ చేయండి. సో మన నెక్స్ట్ వీడియో ఏంటో అందరికీ తెలుసుకోవాలని ఉందండి. సో మన నెక్స్ట్ వీడియో మార్నింగ్ మనమందరం లెగంగానే ఏం చేస్తామనేది ఈ వీడియో. సో మార్నింగ్ లెగంగానే అంటే మనం బ్రష్ చేసుకున్నాక కాదు, కళ్ళు తెరవంగానే మనం ఏం చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి. సో మీరందరూ ఏం చేస్తారో కమెంట్స్ ద్వారా తప్పకుండా నాతో షేర్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను నేనేం చేస్తాను. సో లైక్, షేర్, కమెంట్ ప్లీజ్ మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.